నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో సర్కారీ కొలువుల వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. బహుశా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఈ ఉద్యమం సెగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా తాకినట్టు కనిపిస్తుంది. నిన్న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో యువత అసంతృప్తి, ఉద్యోగాల భర్తీ అంశాన్ని ప్రధానంగా చర్చించారు. అంతేకాకుండా త్వరలో మరో 4,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. దానిపైన ఒక కమిటీని కూడా వేయాలనుకొని అనుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నిరుద్యోగత ఎంత? భర్తీ చేస్తున్నయి ఎంత? చేస్తున్న ప్రకటనలెన్ని? వచ్చినవెన్ని? అలానే ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఎంత సానుకూలత ఉంది అనే అంశాన్ని ఇవాళ చర్చించడం కోసం స్టూడియోలో నాతో పాటు ఇద్దరు ప్రముఖులు, అలానే ఇద్దరు విద్యావేత్తలు నాతో పాటు ఉన్నారు. వారిలో ఒకరు ప్రొఫెసర్ ఈ. వెంకటేష్ గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గారు. అలానే ప్రజా ఉద్యమాలు లేదా ఈ తరహా కాక్రోచ్ జనతా పార్టీ ఇలాంటి ఉద్యమాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నవారు, యువత అసమ్మతికి కారణాలు ఏంటో కూడా విశ్లేషిస్తున్నవారు. అలానే ఇంకొకరు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి గారు. ఆయన ఒక అగ్రికల్చర్ అనడానికి వీలు లేకుండా రకరకాల అంశాలపైన ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. అలానే ఈ పాలసీకి సంబంధించి కూడా చాలా విధాన నిర్ణేతలుగా ఉన్నారు. ఇద్దరు ప్రముఖులు ఈ అంశం మీద చర్చించడానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, నమస్కారం సార్, మీ అందరికీ స్వాగతం. నరసింహారెడ్డి గారు, అసలు మీరు ఈ గ్రామీణ వ్యవస్థలో చాలా యూత్ తోటి కలిసి పనిచేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల అక్కడున్న యూత్‌కి ఉన్న అభిప్రాయం ఏంటి? అవి నిజంగానే వస్తాయని వాళ్ళు భావిస్తున్నారా? అంటే మనం యువత అంటేనే మనం ఒకటే అనుకోవడానికి వీల్లేదు. రకరకాల తరగతులు అంటే సోషల్ క్లాస్ బట్టి, క్యాస్ట్ బట్టి కూడా ఉన్న వివిధ రకాల యువతలో వివిధ రకాల ఆలోచన విధానం ఉంది. చాలామంది, ఎక్కువ మంది అంటే పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, దళిత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, చాలా మందికి మొదటి నుంచి కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంటే మనకు ఒక సాంత్వన ఉంటుంది, ఒక సుస్థిరత ఉంటుంది అనే ఒక అభిప్రాయంలో ఉన్నారు మొదటి నుంచి కూడా. అందుకే ఎందుకంటే చాలా మంది వాళ్ళు చూస్తున్నారు కూడా. ఏదైతే కొన్ని కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ బాగుపడ్డ కుటుంబాలను చూస్తే ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చాలా వర్గాలు ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ఆ ప్రభుత్వ ఉద్యోగము నిరంతరం శాలరీ వస్తుంది, తర్వాత ఉద్యోగ భద్రత ఉంటుంది, అనేక రకాల ఇన్సెంటివ్స్ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఉంది. దానికి తగ్గట్టుగా అంటే గత అనేక సంవత్సరాల నుంచి కొందరే ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండడం వల్ల మేము కూడా ఉండాలని ఒక ఆలోచన కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేటప్పటికి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఇప్పుడు మనకు 1996, 97లో నుంచి కూడా ఆయన ఈ పాశ్చాత్య ఎక్కువ బ్రిటిష్ అప్పటి అమెరికన్ థింకింగ్ ఏందంటే, మీకు అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు, వీళ్ళు పనిచేయరు, వీళ్ళ వలన ఎకానమీ ముందుకు పోదు, కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించేయాలి, ప్రభుత్వ యొక్క పనితీరు లిబరలైజ్డ్ అంటే ఎక్కువ ప్రభుత్వం కాదు, లెస్ మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనే నినాదంతో అప్పటి నుంచి కూడా ఉద్యోగులను ఎట్లా తగ్గించాలో, ఉద్యోగాలు తీసుకోకపోవడము, ఇవన్నీ కూడా అదే ధోరణి. అంటే ఆ ధోరణి ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌లో కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇది స్పష్టంగా చెప్పకుండా
పైకి ఇక దాన్ని వెనకాల రకరకాలుగా మాట్లాడుకుంటారు. అందుకే మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా పెరగట్లేదు. ఓకే. మనం చూస్తున్నాం ప్రతి పెట్టుబడి ఇప్పుడు మనం గతంలో కూడా చర్చించినాము. మనం ఒక 1000 కోట్ల పెట్టుబడి పెడితే దాని వలన ఉద్యోగాలొచ్చేది ఒక 10 100 కంటే ఎక్కువ ఉద్యోగాలు లేవు. ఓకే. కానీ ప్రభుత్వం పెట్టుబడి పెడుతున్నప్పుడు ప్రభుత్వమేమో ఉద్యోగాలియ్యదు. కానీ ప్రైవేటు ఉద్యోగాలొస్తాయని అక్కడ ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. అంటే పెట్టుబడి అంటే సబ్సిడీలనుకుందాం. ఓకే. డేటా సెంటర్ ఇచ్చారు. పెద్ద డేటా సెంటర్. దానికి కోట్ల రూపాయల విలువైన భూమి ఇచ్చారు. ఇప్పుడు నీళ్ళిస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ పెట్టుబడే. ఇంత పెట్టుబడి పెడితే మరి ఉద్యోగాలొచ్చాయా అంటే, ఉద్యోగాలు 10, 20 అంతకంటే ఎక్కువుండవు. అందులో ఇంకా నైపుణ్యం గల ఉద్యోగాలు గావాలి. అంటే ఎక్కడి నుంచో వస్తారు. ఇక్కడ స్థానిక యువతకు రాదు. ఓకే. ఈ వైరుధ్యాలు తోటి ఉద్యోగాలు ఎవరికొస్తున్నాయి? ఉద్యోగాలు వస్తున్నాయి. పెట్టుబడులొస్తున్నాయి కానీ ఉద్యోగాలు రావట్లేదు. ప్రభుత్వమేమో ఎక్కడ చూడు ప్రభుత్వం కనపడుతుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఓకే. ఇది చాలా అసంతృప్తికి దారితీస్తుంది. ఓకే. వెంకటేష్ గారు, కూటమి ప్రభుత్వం వచ్చి దరిదాపుగా 26 నెలలు కావస్తా ఉంది. 2024లో వచ్చిన మెగా డిఎస్సి తప్ప మరో నోటిఫికేషన్ రాలేదు ఇంతవరకు. అంటే అప్పుడు కూడా 16,347 ఉద్యోగాలని భర్తీ చేస్తున్నామని చెప్పారు తప్ప అవి ఇంకా పూర్తి కాలేదు. అసలు ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వ తీరుని మీరు ఎలా అంచనా వేస్తారు? అమరాయ్ గారు, మనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలనుకున్నప్పుడు 2024 ఎన్నికల ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, తర్వాత రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏంటి, ఆ తర్వాత వాళ్ళు చేస్తున్నది ఏంటి, నిజంగా వాస్తవంగా అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు లభిస్తున్నాయా, అది ప్రైవేట్ సెక్టర్ అయినా పబ్లిక్ సెక్టార్లో అయినా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. మేము దేశవ్యాప్తంగా కూడా సర్వే చేసినప్పుడు ఈ ఎన్నికల ముందు ఉన్నటువంటి అతి ముఖ్యమైన సమస్యల్లో నిరుద్యోగ సమస్య అనేటువంటిది ఒక కీలకమైనటువంటిదిగా మేము ఫైండ్ అవుట్ చేసాం. అది గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో కావచ్చు. చాలా టాప్ ఇష్యూ ఇన్ ద ఇండియన్ పాలిటిక్స్ బిఫోర్ ద భారతదేశ ఎన్నికల రాజకీయాల ముందున్నటువంటి అత్యంత కీలకమైన సమస్య ఒక్కదాన్ని చెప్పండి అంటే ఒక 30-40 లిస్ట్ ఇస్తే అత్యధికంగా చెప్పినటువంటి సమస్య వచ్చేసి నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ సమస్యను దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టోను తయారు చేసుకున్నాయి. అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేదంటే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఉన్నటువంటి కూటమి కూడా వాళ్ళు సూపర్ 6 అనేటువంటి మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఎక్కడెక్కడ వచ్చేసి ఏ రంగంలో ఎన్ని ఉద్యోగాలను వచ్చేసి ఏ టైం పీరియడ్ లో మేము ఫుల్ఫిల్ చేయబోతున్నాం, ఇవ్వబోతున్నాం అనేటువంటిది ఇవ్వడంతో పాటు బాబు వస్తే జాబు వస్తుంది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి నినాదం. అది 2014లో కావచ్చు, 2024 ఎన్నికల్లో కూడా బాబు వస్తే జాబు వస్తుంది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి నినాదం. అయితే మళ్ళీ ఇవాళ 26 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి వచ్చేసి ప్రైవేటు రంగంలో కానీ పబ్లిక్ సెక్టార్లో కానీ ఉద్యోగాలు వచ్చాయనంటే అత్యంతంగా చాలా పెద్ద ఎత్తున చెప్పుకుంటున్నటువంటిది డిఎస్సిని మేము పూర్తి చేసాము, 16,000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. అయితే కొన్ని అక్కడ టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ లేదా పొలిటికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఉండడం వల్ల కొన్ని లిటిగేషన్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటారని అది మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తున్నటువంటిది మనం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇవాళ మళ్ళీ ఏ స్థాయిలో అయితే మేము ఉద్యోగాలు ఇస్తామంటానని ఆనాడు ఎన్నికల ముందు వాళ్ళు వాగ్దానం చేశారు, ఆ స్థాయిలో మళ్ళీ కనీసం ఒక ప్రయత్నం అన్నా, అంటే ఇప్పటి వరకు దగ్గరకు వచ్చేసి 5 సంవత్సరాల కాలంలో ఒక సగం పీరియడ్ మట్టుకు కంప్లీట్ అయిపోయేటువంటి పరిస్థితి వాళ్ళు వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన పార్టీలో ఓ కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు సందర్భంగా ఆయన చెప్పే ప్రవచనం ఏంటంటే యువత వచ్చేసి వ్యవసాయం చేసుకోండి అంటే చెప్తా ఉన్నారు. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి,
ఇవాళ ఇప్పుడు చెప్తున్నటువంటిది ఏంటి అంటే బీటెక్ ఎంటెక్ చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ వచ్చేసి వ్యవసాయం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మరి సినిమాలు తీసుకోండి అంటే యువతకు ఎందుకు చెప్పట్లేదు? లేదంటే ఐటీ రంగంలో చేరానంటే ఎందుకు కానీ చెప్పట్లేదు? కార్పొరేటివ్ ఉద్యోగాలు చేరానంటే ఎందుకు కానీ చెప్పడం లేదు? ఇవాళ వచ్చేసి గ్లోబల్ క్యాపిటల్ ఒక పక్క, అట్లాగే టెక్నాలజీ ఒక పక్క, ఇక స్థానికంగా ఉంటే ఫిజికల్ క్యాపిటల్ భౌతిక పెట్టుబడి అంటే భూమి, ఈ మూడింటి మధ్య వచ్చేసి ఒక నెక్సస్ అనేటువంటిది ఆవిర్భవించింది. ప్రభుత్వం ఏమో భూమిని ఇస్తామంటుంది, ప్రైవేట్ క్రోనీ క్యాపిటలిస్ట్ కార్పొరేట్ క్యాపిటలిస్ట్ ఏమో గ్లోబల్ క్యాపిటల్ అనేది మేము తీసుకొస్తాము, టెక్నాలజీ మేము తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి మాకు భూములు ఇవ్వండి అంటే ప్రభుత్వం కూడా అందుకు అనుకూలంగా 1000 కోట్ల భూములు అనేటువంటిది మన కొన్ని వేల ఎకరాల భూమిని వచ్చేసి వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. అది అమరావతిలో 1,00,000 కోట్ల, లేదంటే ఓరకల్ల దగ్గర వచ్చేసి 4-5 వేల ఎకరాల పొలమా, లేకపోతే తర్వాత వచ్చి అనంతపురంలోనా, లేకపోతే వాళ్ళ జొన్నగిరి ప్రాంతంలోనా, ఇవన్నీ చూసినప్పుడు మనము వేల ఎకరాల పొలాన్ని వచ్చేసి కార్పొరేట్లకు ఇస్తున్నారు. వాళ్ళు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, వాళ్ళు పెట్టుబడులు 1000 కోట్ల పెట్టుబడులు పెడతా ఉన్నారు. పెట్టిన తర్వాత ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది ప్రైవేట్ సెక్టార్లో? మీరు ఓరకల్లో 4,000 ఎకరాలకు పైగా సోలార్ మిషన్ అనేటువంటిది వచ్చిన తర్వాత అక్కడ ఆనాడు రైతుల దగ్గర నుంచి 4-5 లక్షలకు ఒక ఎకరా భూమి కొన్నటువంటి కార్పొరేట్లు వాళ్ళు వచ్చేసి అదే భూమిని బ్యాంకుల్లో పెట్టి అప్పులు తెచ్చుకున్నారు తక్కువ వడ్డీకి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీని తీసుకున్నారు. ఇప్పటి వరకు 2014 తర్వాత ఏర్పాటు చేసిన సోలార్ వల్ల వచ్చేసి ఈనాటి వరకు ఆ అప్పులని తీరిపోయి వాళ్ళ విపరీతమైన లాభాలు అనేటువంటి వస్తున్నాయి. భూమికి వచ్చేసి వాళ్ళు యజమానులు అయిపోయారు. మళ్ళీ అదే భూమిని ఇంకో చోట తాకట్టు పెట్టి మళ్ళీ అప్పు తీసుకుని ఇంకో చోట కొత్త ప్రాజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరి మొత్తం 4,000 ఎకరాల పైగా ఉన్నటువంటి బోరవకల్లులో ఎంతమందికి స్థానికులకు వచ్చేసి ఉద్యోగాలు వచ్చాయి? నేను కర్నూలు నుండి హైదరాబాద్ కు వస్తూ ఉన్నప్పుడు ఒక క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. అతను ఆ డ్రైవర్ వచ్చేసి వాళ్ళ దగ్గర రిటైర్డ్ ఆర్మీ మ్యాన్. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ ఆర్మీ దగ్గర పని చేస్తూ ఉంటే వాళ్ళు ఈ తాగడానికి మందుకు సంబంధించినట్టు కన్వర్జేషన్ సందర్భంగా నాకు వాళ్ళు సోలార్ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు హిందీలో మాట్లాడుతూ ఉంటే ఎవరు ఏంటంటే నేను అడిగినప్పుడు అతను చెప్పింది ఏంటంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది టాప్ లెవెల్లో ఉన్నారు, ఎంతమంది ఉద్యోగులు, లోకల్ వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు. లోకల్ వాళ్ళకి వచ్చేసి ఉద్యోగాలు ఏం లేవు సార్. ఉన్నటువంటి ఉద్యోగాలు ఏమైనా ప్యానల్స్ కడిగేటివి, లేదంటే సెక్యూరిటీ గార్డు, మహా అంటే అన్ని గేట్లకు కలిపిన 50 మందికి మించి సెక్యూరిటీ గార్డ్స్ లేరు. ప్యానల్స్ కడగడానికి వచ్చేసి ఒక 12 మంది లేరు. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు టాప్ ప్లేయర్, చాలా మంచి శాలరీస్ తీసుకున్నటువంటి టెక్నికల్ గా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, లక్షల జీతాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకు నేను ఈ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తుంటున్నాను, ఎప్పుడైనా వాళ్ళకి తినడానికి తాగడానికి కావాల్సినవి కూడా అరేంజ్ చేస్తుంటాను అని చెప్పారు. అంటే ఇన్ని 1000 కోట్ల ప్రాజెక్టు, ఇన్ని 1000 ఎకరాల భూమి తీసుకున్న చోటనే నువ్వు కొన్ని 100 ఉద్యోగాలను కూడా ప్రైవేట్ సెక్టార్ లో కల్పించలేకపోయావు. అది జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ లో కావచ్చు, లేదంటే కియా ఇండస్ట్రీలోనే కావచ్చు, ఇంకా కొత్తగా వస్తున్నటువంటి కడప, అనంతపురం, లేదంటే కోస్టల్ ఆంధ్రలో, లేదంటే భోగాపురంలో ఎయిర్పోర్ట్ అనేటువంటిది వస్తుంది. అక్కడ 1000 కోట్ల వేల ఎకరాల భూమిని తీసుకున్నటువంటి చోట కూడా ఏదో డబుల్ డిజిట్ నంబరో లేదంటే కొన్ని 100 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. అది కూడా గ్యారంటీ అయినటువంటి ఉద్యోగం ఏం కాదు. అది ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజుల తర్వాత తీసేస్తారు అనేటువంటిది అది ఎవరికి తెలియదు. పార్ట్ టైమా, ఫుల్ టైమా, కాంట్రాక్టరా, రెగ్యులరా, టెక్నికలా, నాన్ టెక్నికలా, స్కిల్డా, నాన్ స్కిల్డా అనేటువంటి దానిపైన కూడా పెద్ద ఎవరైనా కూడా వచ్చేసి అది ఒక టెంపరీ అవుట్ సోర్సింగ్ అనే పాలసీ పైన జరుగుతూ ఉంది. ఇది ప్రైవేట్ సెక్టర్ లో నడుస్తూ ఉంటే మరి పబ్లిక్ సెక్టర్ లో డిఎస్సి తర్వాత ఏం చేశారు? ఇవాళ యూనివర్సిటీస్లో వచ్చేసి కొన్ని 1000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నేను ఆ మధ్య కొన్ని యూనివర్సిటీలకు వెళ్ళినప్పుడు యూనివర్సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి, అక్కడ ఫ్యాకల్టీ లేరు, స్టూడెంట్స్ లేరు. ఎందుకంటే యూనియన్ గవర్నమెంట్ నుండి వచ్చేసి ఉచ్చాస్తర స్థితి ఎడ్యుకేషన్ దానికి సంబంధించి భారీ ఎత్తున ఫండ్స్ రావడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేశారు. మొన్ననే ఒక 1500 మంది రిక్రూట్మెంట్ చేస్తామంటే అది ఇప్పుడున్న మొత్తం ఖాళీలలో కనీసం 10% కూడా లేదు. కొన్ని విశ్వవిద్యాలయాలు అయితే అసలు ఒకే ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఉన్నారు, మిగిలిన టీచింగ్ అసిస్టెంట్ లో ఉన్నారు. స్టూడెంట్స్ వచ్చేసి అటువంటి వాళ్ళ దగ్గర లేవు అనేటువంటి పరిస్థితి ఉంది. సో అందుకని ఇవాళ ఏదో రకమైనటువంటి స్పందన అనేటువంటిది రావడం అవసరము. కాకపోతే నిజంగా ఈ కమిటీ అనేటువంటిది ఈ నిరుద్యోగుల సమస్యను పరిష్కరించడానిక, లేకపోతే ఇంకా కొంతకాలం పాటు కాలయాపన చేయడానికి అనేటువంటిది పెద్ద ప్రశ్న అండి. ఓకే, నరసింహారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారంగానే 6.2% నిరుద్యోగిత ఉంది ఇప్పటికీ. అంటే ఏపీకి సంబంధించి మాత్రమే, ఇది నేషనల్ లెక్క కాదు సార్.
ఏపీకి ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ పాలసీ లాంటిది ఏమైనా తీసుకురావడానికి అవకాశం ఉంటుందా? మీరు ఎందుకంటే విధానపరమైన నిర్ణయాలు చూస్తుంటారు కనుక. స్పష్టంగా ఉంది. కాకపోతే ఎంప్లాయ్‌మెంట్ పాలిసీ హాస్ టు బి మన లింక్ జేయాలి. ఇప్పుడు అభివృద్ధి పదం ఏదైతే తీసుకుంటున్నారో, అవి ఇందాక వెంకటేష్ గారు అన్నారు. ఇప్పుడు గ్లోబల్ క్యాపిటల్, టెక్నాలజీ, లోకల్ హ్యూమన్ రిసోర్సెస్. భూమి, ఫిజికల్ క్యాపిటల్ భూమి. ఫిజికల్ క్యాపిటల్‌తో ఈ మూడిటిని, నాలుగుటిని కలిపి మీరు ఒక పాలిసీ ఉండాలి కదా! ఒక డెవలప్‌మెంట్ డైరెక్షన్ ఒకటి ఉండాలి. కానీ ఆ డైరెక్షన్‌లో లోపాలున్నాయి. ఇప్పుడు ఒకటేంది, టెక్నాలజీ వస్తున్న కొద్దీ అదే అంటున్నా, ప్రైవేట్ టెక్నాలజీలో ఉద్యోగాలు లేవు. ఇప్పుడు డిజిటల్ కావచ్చు, ఏదన్నా చెప్పండి. గవర్నమెంట్ కూడా డిజిటల్ గవర్నెన్స్ అని ఇప్పుడు కొత్తగా మాట్లాడుతుర్రు. డిజిటల్ గవర్నెన్స్ అంటే ఇప్పుడు క్యాబినెట్ కూడా కంప్యూటర్లు పెట్టుకొని కంప్యూటర్‌తోటే మేము మొత్తం డీల్ చేస్తాం అంటుంది. ఇక వీళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వాలనేది వీళ్ళకి ఒక అవగాహన లేదు. అలా 2 ఇప్పుడు విద్య, వైద్యము 2 ముఖ్యం గదా! ప్రభుత్వం ఇవ్వాల్సింది ఈ 2. విద్యలో, వైద్యంలో ఉద్యోగాలు చాలా ఉన్నాయి. ఖాళీలున్నాయి. ఇవి ఫుల్‌ఫిల్ జేయొచ్చు. కానీ వీటిని టెంపరరీ ఉద్యోగాలతోటి ఏదో ఒకటి నడిపిచ్చేస్తున్నారు తప్పితే, పూర్తి స్థాయి ఉద్యోగాలు తీసుకోవడం లేదు. నేను మూడోదేమంటున్నా, ఉద్యోగాలు ఇప్పుడు ప్రభుత్వము, ప్రైవేట్ ఉద్యోగాలు ఇది గాకుండా జీవనోపాధులుంటాయి చాలా మటుకు. ఇప్పుడు ఇన్ఫార్మల్ సెక్టార్‌లో వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు. అనేక రకాల ఉద్యోగాలు చేసుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు. చిన్న చిన్న ఏవో చూసుకుంటుంటారు బిజినెస్‌లు. వీటికి ప్రోత్సాహం ఇస్తే దిస్ విల్ హౌస్ మెనీ మోర్ పీపుల్. అయితే ఇక్కడ ఈ ఇప్పుడు మీరన్నారు ఎంప్లాయ్‌మెంట్ పాలిసీ అంటే, ఈ జీవనోపాధులను తగ్గించే ప్రైవేటు పరిశ్రమను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు బ్రాండెక్స్ ఉంది. నేనెప్పుడు చెప్పే ఉదాహరణ. బ్రాండెక్స్ ఒక టెక్స్‌టైల్ కంపెనీ. ఆ టెక్స్‌టైల్ ఆటోమేషన్ మీద ఆధారపడతది. దానికి ప్రభుత్వం భూమిచ్చింది విశాఖపట్నంలో. ప్రతి ఏటా వాళ్ళకి మొదట్లో 30,00,00,000 ఇచ్చారు. 35,00,00,000 తర్వాత 5,00,00,000 ఇచ్చారు ప్రతి ఏడు. అంటే 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఇస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఆ క్యాంపస్‌లో వాళ్ళకి ఒక 200, 300 మందికి ఉద్యోగాలు ఇస్తారు. కానీ ఆ పరిశ్రమ వల్ల మనకు చేనేత గాని, టెక్స్‌టైల్ గాని, ఏదైతే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న కుటుంబాలున్నాయో, జీవనోపాధులు అవి దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఇక్కడ సబ్సిడీ ఇచ్చి ఇది గూడా మళ్ళా కొద్దిమందికే ఇస్తారు. మిగతా జీవనోపాధులు దెబ్బతింటున్నాయి. ఇట్లా మీరు ప్రతి రంగంలో తీసుకుంటే డేటా సెంటర్ గావచ్చు, మనకు అనేక రకాల ప్రైవేట్ పరిశ్రమలు గావచ్చు, ఎక్కడైతే గ్లోబల్ టెక్నాలజీ తీసుకొస్తామంటున్నామో అక్కడ ఉద్యోగాలు తక్కువుంటాయి. క్యాపిటల్ ఏమో బయట క్యాపిటల్. ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ కూడా బయట వాళ్ళే. ఇదివరకు కనీసం సెక్యూరిటీ గార్డు బయట చాయ్ దుకాణం పెట్టుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అవి కూడా లేవు. కియాలో మీరు చూస్తే సెక్యూరిటీ అంతా ఉత్తర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అది ఒరిస్సా కావచ్చు, అది ఇది కాదు. ఇక చిన్న చిన్న జీవనోపాధులు దాంతో వచ్చే హోటళ్ళు ఇవన్నీ కూడా మళ్ళీ వలస వచ్చిన వాళ్ళే. మరి ఇక్కడ వాళ్ళకి ఈ ఉద్యోగం లేదు, ఆ ఉద్యోగం లేదు, ప్రభుత్వ ఉద్యోగం లేదు. ఈ నేపథ్యంలో అసలు మనము ఎకానమీ ఎట్లుంటుంది, ఈ ఉద్యోగాలు ఎట్లిస్తాము అని ఒక సమీక్ష ఇప్పటి వరకు ప్రభుత్వం చేయలేదు. రైట్. వెంకటేష్ గారు, మీరు ఇందాక ప్రస్తావించిన 6 హామీలలో ఒకటి నిరుద్యోగ భృతి కూడా ఉండింది. ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల చొప్పున ఇస్తాము అని. ఇవాళ రాష్ట్రంలో 8 నుంచి 9 లక్షల మధ్య డిగ్రీ చదివిన నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా 3,000 ఇస్తే యువతలో ఈ ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో
అసంతృప్తిని లేదా అసమ్మతిని తగ్గించడానికి అవకాశం ఉంటుందా? అసలు ఇవ్వగలుగుతారా? ఇప్పుడు ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇవ్వడం వల్ల దేని కొరకు సరిపోతుంది? అది ఎవరైనా వాళ్ళు హాస్టల్ పోయి ఉంటే హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి బహుశా సరిపోతుంది. అంతకు మించి 3,000తో ఏమొస్తుంది ఇవాళ? ఇప్పుడు రైతులకు ఇస్తున్నారంటే ఒక అర్థం ఉంది, ముసలి వాళ్ళకి ఇస్తున్నారంటే అర్థం ఉంది. వీళ్ళందరూ చాలా ఎనర్జెటిక్ గా ఏబుల్ బాడీ వీడికి నువ్వు 3,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఏం చేయమంటున్నారు? వెళ్ళి పండుకోవాలన్నా, వాళ్ళు తిని పండుకోవాలన్నా? వాళ్ళకి జాబ్ కి దరఖాస్తు చేసుకోవడానికన్నా పనికొస్తాయి కదా సార్? పనికొస్తే అది ఒక డైమెన్షన్. కొంత ఖర్చులు చేతి ఖర్చులకు రావచ్చు, దీనికి ఇది కొరకు కావచ్చు. మా వాగ్దానం నిజానికి సూపర్ 6 లో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో పెండింగ్ లో ఉన్నవి చాలా ఉన్నాయి. చాలా సో మెనీ వెరీ బిగ్ లిస్ట్ ఆఫ్ ప్రామిసెస్ అనేటువంటిది ఉన్నాయి. నేనేమంటా అంటే ముందు జాబ్ అప్లై చేసుకోవడానికి మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి కదా, ఇస్తున్నారా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి? ఇప్పుడు 2.5 సంవత్సరాల కాలం 2024 మే నెల నుండి ఇప్పుడు వరకు వచ్చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎన్ని వచ్చాయి అడ్వర్టైజ్మెంట్స్? మీరు అడ్వర్టైజ్మెంట్స్ లేనప్పుడు ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలి? దేనికోసం అంటే నేను అప్లై చేసుకోవాలి? ఎవరి కోసం అంటే అప్లై చేసుకోవాలి? ఇదో పెద్ద సవాల్ కదా ఇది. కాబట్టి ప్రొడక్టివ్ అసెట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చేసి వాళ్ళ జీవనోపాధాన్ని పెంపొందించుకోగలిగిన పుట్టించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు అనేటువంటి పెంపొందించాలి. ఒకటి, వాళ్ళు చేసినటువంటి ఉత్పత్తి లేంటి సేవలకు వచ్చేసి మార్కెట్ అనేటువంటిది కలగజేయాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. లేదా అదేమంటారు మై బాప్ స్టేట్ లాగా ఇది వచ్చేసి అందరినీ డిపెండెంట్ సిండ్రోమ్ అనేటువంటి క్రియేట్ చేయడం కాదు. ఇండిపెండెంట్ గా మీరు చాలా రోజుల నుంచి ఒక స్లోగన్ కూడా ఉంది కదా, నువ్వు ఉద్యోగం కాదు, నువ్వు ఉద్యోగాలు కల్పన చేయాలంటున్నప్పుడు మళ్ళీ ఉద్యోగాలు కల్పన చేయాలంటే ముందుకు వచ్చినటువంటి వాళ్ళకు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. వాళ్ళు వచ్చేసి ఒక నిరుద్యోగికి ఒక 14 లక్షల రూపాయలు డైరీ కొరకు శాంక్షన్ చేశారు, లెటర్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బ్యాంకు దగ్గరికి వెళ్తే వాడి బ్యాంకు నుంచి బ్యాంకర్ ఏమంటున్నాడు, నువ్వు కారు కొని ఇస్తా, నువ్వు ఇల్లు కట్టుకో పెద్ద ఇస్తా, నువ్వు డైరీ పెట్టుకుంటానంటానో లేదా వ్యవసాయ రంగానికి కొరకు ఉపయోగించుకుంటానంటే నువ్వు పిచ్చోడా లేదా మేము పిచ్చోళ్ళం నీకు 14 లక్షలు ఇచ్చి నీకు సబ్సిడీ ఇవ్వడానికి? అది కదా మన టెండెన్సీ వాళ్ళ ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటిది. నీవేమో అక్కడ పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో పాలకులు ప్రకటిస్తున్నటువంటి దానికి బడ్జెట్ అలోకేషన్స్, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలో చేసినటువంటి ప్రకటనలు, స్కీమ్స్ ఇవన్నీ బాగున్నాయి, వెల్ డిజైన్డ్. లాట్ ఆఫ్ చాలా మంది ఫీల్డ్ లెవెల్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మేధావులు, ప్రభుత్వ అధికారులు వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి డిజైన్ చేసినటువంటి ఆపరేషన్ స్థాయికి వచ్చినట్టుకంతా ఏమవుతుంది? ఒక నిరుద్యోగి మళ్ళీ ఊర్లో పోయి అనార్గనైజ్ సెక్టార్ లో నేను ఉద్యోగ కల్పన చేస్తాను, నాకు నా డైరీ అలా చేస్తే నేను దగ్గర 14 లక్షలు ఖర్చు పెడితే నేను ఒక ప్రత్యక్షంగా పరోక్షంగా 25-30 మందికి నేను ఉపాధి అవకాశాలు కలగజేస్తానంటే ప్రామిస్ ఇచ్చినప్పటికీ కూడా ఏ బ్యాంకర్ వచ్చేసి వాళ్ళకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు? మరి 3,000 రూపాయలు ఏదో ఉపశమనంగా ఓకే ఫైన్, అది కూడా మీరు ఇవ్వడం మొదలు పెట్టలేదు. మొన్న కూడా ఇప్పుడు 7,000 రూపాయలు వచ్చిన కథ కూడా నేను చెప్తా మీకు. మా పాప వచ్చేసి ఇక్కడ MBA చేస్తున్నాను రిస్క్ మేనేజ్మెంట్ లో. ఆమె ఒక 2 నెలల పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ముంబైలో ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఆమె స్టడీ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు మొత్తం ఆ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి డేటా అంతా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక 3,000 కోట్ల రూపాయలు ఇందులో ఉన్నాయి, షీట్ లో ఉన్నాయి. ఏం చేయాలంటే మా పాపకు ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డబ్బులు డాడీ ఇది అంటానని అంటే నేను వెంటనే మీ జనరల్ మేనేజర్ని వచ్చేసి అక్కడ చీఫ్ మినిస్టర్ లెటర్ రాయమంటని చెప్తే ఆ లెటర్ రాస్తే అప్పుడు వచ్చేసి అది రైతుల అకౌంట్ లో పడినటువంటి అది జరిగినటువంటిది అకౌంట్ లో వేశారు. ఇప్పుడు మంచిదే, కానీ ఇప్పుడు నిరుద్యోగ వృత్తితో పాటు ఉపాధి కల్పన ఒకటి జరగాలి, ఉద్యోగ గ్యారంటీ అనేటువంటిది ఒకటి ఉండాలి, ప్రైవేట్ రంగంలో అనేటువంటిది ఉండాలి. సొంతంగా తామే ఇండస్ట్రీస్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేసి మేమే ఉద్యోగాల కల్పన చేస్తామన్నటువంటి వారికి ఉన్నటువంటి ప్రోత్సాహం ఏది? KVIC ఇచ్చినటువంటి లెటర్ చేతిలో పట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరిగితే అదే వాళ్ళ బ్యాంకర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు, కలెక్టర్ ఇన్స్ట్రక్షన్ చేసినా కూడా ఇవ్వకపోతే మరి ఇది ఏ రకంగా వచ్చే స్వయం ఉపాధికి కల్పించబోతున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో ఒక 10th ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వాడికి వాడు కష్టపడి అప్లై చేసుకొని KVIC నుంచి శాంక్షన్ ఆర్డర్ తీస్తే నీవు ఇస్తున్నటువంటి సమాధానం బ్యాంకర్ ఇస్తున్నటువంటి గ్యారంటీ ఇవ్వలేదు. నువ్వు కారు కొనుక్కో, నువ్వు వెహికల్ కొనుక్కుంటే ఎంతమంది కార్లు కొంటారు, ఎంతమంది ఆటోలు కొంటారు, లేకపోతే ఎంతమంది వచ్చేసి బీడీ బంకులు పెట్టుకుంటారు, సిగరెట్ బంకులు పెట్టుకుంటారు.
డైరీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కదా. ఇవాళ విషం కలిపిన పాల కన్నా స్వచ్ఛమైన పాలు అందిస్తానంటే 4-5 డైరీలు ఉంటే నీకు కల్తీ పాలు అనేటువంటి ఎందుకు దొరుకుతాయి? నీ అనారోగ్యాల పాలు కావాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది మన లోపభూయిష్టమైనటువంటి ఉపాధి కల్పన పాలసీస్ అనేటువంటి చాలా కాంట్రడిక్టరీ ఉన్నాయి. అక్కడేమో పాలసీలు తయారు చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రము చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఆపరేషన్ చేసే నాటికంతా కూడా పూర్తిగా అవి ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో వాళ్ళకు చేరడం లేదనేటువంటిది అది వాస్తవం అండి. ఓకే, నరసింహారెడ్డి గారు, అంటే ఇప్పుడున్న యూత్ లో ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే తీసుకోవాల్సిన ఒక 2-3 కీలక చర్యలు ఏంటో చెప్పండి మీరు. చాలా ముఖ్యమైనది ఏంటంటే ఉద్యోగాలే. ఫస్ట్ థింగ్ ఉద్యోగ కల్పన, ఉద్యోగాలు ఇచ్చే వ్యవస్థ నిర్మాణం జరగాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు గ్లోబల్ క్యాపిటల్ ఎంత వచ్చినా 1,00,000 కోట్లు వచ్చినాయి కానీ ఉద్యోగాలు లేవు వాళ్ళ. అందుకే ఆమె అంటున్నారు కదా, మనకు జీరో ఎంప్లాయ్మెంట్ అండ్ హై గ్రోత్ మాట్లాడుతున్నారు. గ్రోత్ చూస్తే జీడిపి చూస్తే పెరిగిపోతుంది, కానీ అందులో నుంచి వచ్చిన ఉద్యోగాలు చిట్కటే ఉన్నాయి. అందుకే మన ఎకానమీ పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. దిశ మారిస్తేనే మనకు దాని నుంచి ఉద్యోగాలు వస్తాయి. అందులో ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వచ్చింది, మొత్తం ఎకానమిక్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ప్రపంచం అంతటా. మనం ఆ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్లో మనం ముందు ఉండొచ్చు. మనకి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే మార్పులో ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్కే ఆ అవకాశం ఉన్నది. ఆ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీ బేస్డ్ ప్రొడక్షన్ సిస్టము మన ఆంధ్రప్రదేశ్లో, మన భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్నది. దానికి ప్రోత్సాహం అందిస్తే అటు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఇటు పర్యావరణం ఉంటుంది, అటు మనకు ఎకానమీ కూడా ఒక సుస్థిరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ మూడుటిని, ఎకానమీ, ఎన్వైరన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఈ మూడుటిని కలగలిపిన విధానము రావాల్సిన అవసరం ఉంది. ఈ విధానము ప్రభుత్వము ఈ మన విద్యార్థులతో కావచ్చు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళతో సంప్రదింపులు చేసి చాలా లోతైన పాలసీస్ తీసుకురావాలి. నేను ఇప్పుడు డేటా సెంటర్ ఉంది, డేటా సెంటర్కి నీళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఈ నీళ్ళు దెర్ ఈజ్ ఎ కాంపిటీషన్ ఫర్ దట్ వాటర్. అది ఇప్పుడు మీకు విశాఖపట్నం దగ్గర గూగుల్ వస్తే ఇప్పుడు అక్కడ నీళ్ళు అభివృద్ధికి అక్కడ స్థానిక జీవనోపాధులకి ముందు ఇస్తారు ఆ ప్రయారిటీ. అంటే మీరు వైట్ పేపర్ డిమాండ్ చేస్తున్నారా? వైట్ పేపర్ డిమాండ్ చేస్తున్నారా? ఖచ్చితంగా ప్రతి అంశం మీద ఇప్పుడు ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో పెట్టుబడుల మీద ఆ ప్రభుత్వము ఏం కమిట్ చేస్తుంది దాని మీద ఒక వైట్ పేపర్ ఇచ్చి దాని నుంచి ఆశిస్తుంది ఏంది మనకి చెప్పాలి. ఇప్పుడు ఫలానా 1,00,000 కోట్లు వచ్చింది, ఈ 1,00,000 కోట్ల నుంచి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, మేము ఎంత ఫిజికల్ క్యాపిటల్ కమిట్ చేశాము, దీనివల్ల ఇక్కడ స్థానికంగా జరిగే ఇంపాక్ట్ ఏంది, ఆ ఇంపాక్ట్ జీవనోపాధుల మీద ఉండొచ్చు, పర్యావరణం మీద ఉండొచ్చు. ఇది అవసరం, ఇది ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఓకే, వెంకటేష్ గారు, ఈ ఢిల్లీలో జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం తర్వాత యువత పైన ప్రభుత్వాలలో ఏమైనా అంచనాలు మారుతున్నాయా, లేకపోతే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ కూడా మినహాయింపు కాదు, ఆ తరహా ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుందా మీకు ఒక విద్యావేత్తగా? ప్రతి సామాజిక ఉద్యమం అనేటువంటిది ప్రభుత్వాల స్పందన రావాలనే కోరుకుంటాయి. ఆ విధంగా స్పందించడం మంచిదే, పాజిటివ్ సైన్గానే ఉండాలి. అంటే స్పందిస్తే తర్వాత ఎటువంటి కార్యక్రమాలు డిజైన్ చేయబోతున్నారు, నిరుద్యోగ సమస్యను డీల్ చేయడానికి అనేటువంటి పెద్ద ఇష్యూ అనమాట. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ నిరుద్యోగుల్లో యువతలో ఇంత పెద్ద ఎత్తున అసంతృప్తి ఎందుకుగాను వస్తూ ఉందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిజైన్ చేస్తున్నటువంటి స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ ఈ ప్రోగ్రామ్స్ వాటి వల్ల కూడా అత్యధికంగా వాటిని ఇక నిరుపేదలకు, నిరుద్యోగులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకన్నా పేరు చెప్పి డిజైన్ చేసినప్పటికీ వాటి వల్ల
ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నటువంటి వారు కార్పొరేట్లు. అది వాస్తవం. వాళ్ళు లక్షల కోట్లు వాళ్ళ క్యాపిటల్ తీసుకొని రావచ్చు కానీ క్యాపిటల్ అంతా కూడా ప్రభుత్వానికి చెందట్లేదు. క్యాపిటల్ నుంచి వచ్చేటువంటి రిటర్న్స్ ప్రభుత్వానికి చెందట్లేదు, ఇట్లా జనానికి చెందట్లేదు. అందువల్ల వచ్చేసి ఇప్పుడు ప్రభుత్వం వచ్చే స్కీమ్స్ తో పాటు టెక్నాలజీ ఏదైతే ఉందో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దాన్ని చేరవేయాలనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. అంటే టెక్నాలజీ, క్యాపిటల్, తర్వాత వచ్చి హ్యూమన్ బీయింగ్స్, ఈ స్కిల్డ్ వీళ్ళందరూ వచ్చేసి ఏకం చేసే వీళ్ళందరికీ వచ్చేసి ఒక కన్వర్జెన్స్ ప్రాసెస్ లో వీళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. దాని నుంచే కదా ఇవాళ నేర్చుకోవాల్సిన ప్రభుత్వాలు ఒక 20 నుంచి 30 సంవత్సరాల లోపుగా ఉన్నటువంటి ఒక యువకుడు రోడ్డు పైన వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నాడంటే వాళ్ళకేం టైం పాస్ కొరకే అనేటువంటి దాన్ని ఆస్పెక్ట్ లో కాదు చూడాల్సింది. మన పొలిటికల్ ఎకానమీ పర్స్పెక్ట్ లో చూసినప్పుడు ఇది ఒక పెద్ద తీవ్రమైన సమస్య ఉంది మన సమాజంలో అనేటువంటి విషయాన్ని పాలకులు గుర్తించాలి. అది వచ్చేసి ఇప్పుడు కొంచెం రియలైజ్ అవుతున్నారు. రియలైజ్ అవడం ఒక్కటే సరిపోదు. విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలు అన్నింటినీ పూర్తి చేయాలి. అట్లాగే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ పూర్తి ఫిలప్ చేయాలి. అట్లాగే ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్స్ ఇచ్చి దాన్ని ఫిలప్ చేయాలి. ఇంకా ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి క్యాపిటల్ వచ్చేసి సాధారణ ప్రజానికానికి అందుబాటులో చేరే విధంగా ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు వచ్చేసి కార్పొరేట్లకు బాగు చేసే విధంగా కాకుండా, ఎన్నికలప్పుడు ఓట్ల కొరకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలను, జీవనోపాధిని కల్పించే విధంగా వాళ్ళకు ఉండాలనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని రూపకల్పన చేయగలిగితే నిజంగా ఇవాళ యువత చేస్తున్నటువంటి ఆందోళనకు ప్రభుత్వం వచ్చేసి సరైన స్పందనగా ఉంటుందనేటువంటిది నా అభిప్రాయం అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలపైన రాజకీయ ప్రకటనలు రావటం, జాబ్ క్యాలెండర్లు రావటం, పెట్టుబడుల ప్రకటనలు రావటం, ఇదంతా ఒక పక్క హోరెత్తా ఉంటే ఏపీపీఎస్సీలో ఒక్కొక్క పోస్టుకి 537 మంది పోటీ పడుతున్న వాస్తవ చిత్రం అది. కనుక యూత్ని ఇదే స్థాయిలో కనుక అసమ్మతి కనుక గురి చేసేటట్టయితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అది బిల్లుకు మారదు అనేది ఇప్పుడు చెప్తున్న పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు చేసిన ఈ సూచనల్ని, అలానే విధాన ప్రకటనల్ని ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకొని ఆ ప్రకారంగా యూత్లో ఉన్న అసంతృప్తిని దాన్ని చల్లార్చడానికి ప్రయత్నిస్తుందని ఆశిస్తూ ఈ చర్చలో పాల్గొన్న మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.